హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో బోటి చారు చూపిస్తున్నాను. కొంచెం చింతపండు పులుసు వేసుకొని ఇలా బోటి చారు చేసుకుంటే అన్నంలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా బోటి కూడా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో, ఇలా సింపుల్గా బోటి చారు ఎలా చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం మనం. అందుకు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ బోటి క్లీన్ చేద్దాము. క్లీనింగ్ కోసం ఇలా వాటర్ పెట్టుకోవాలి. వాటర్ కొంచెం మరిగేటప్పుడు బోటి మొత్తం ఇందులో వేసేసుకుందాం. బోటి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా కుక్ చేయొద్దు. బోటి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అంతే. కొంచెం ఇలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంటే ఇక్కడ బోటి పీసెస్ కొంచెం వేడిగా అయితే సరిపోతుంది. కొంచెం ఇలా పీసెస్ వేడి అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు క్లీనింగ్ కోసం మనకి సపోర్టింగ్గా స్పూన్ కానీ నైఫ్ కానీ ఏమైనా తీసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే పీల్ చేసేసుకోవాలా. పైన స్కిన్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం చల్లగా అయితే అస్సలు రాదు. ఇలా నార్మల్గా వేడిగా ఉన్నప్పుడే మాత్రమే క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా నైఫ్తోని నేను సపోర్టింగ్గా కత్తెర తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ పీసెస్ కూడా పెద్దగా ఉన్నాయి కదా, తర్వాత కత్తెరతోనే కట్ చేసుకుందామని ఈ కత్తెర తీసుకొని ఇలా చాకుతోని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా కొన్ని స్టెప్స్ ఫాలో అయితే బోటి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఈజీగా స్కిన్ మొత్తం పీల్ చేసేసుకొని మిగతా బోటి పీసెస్ కూడా అన్నీ ఇలానే పీల్ చేసేసుకొని పెట్టేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడే ఇలా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, సైజెస్ కొంచెం కట్ చేసుకొని కొంచెం కత్తెరతో ఇలా కట్ చేసుకుంటాను. మీరు చాక్తోనైనా సరే, సీజర్తో అయినా సరే ఇలా కట్ చేసుకొని మనకి నచ్చిన సైజులోకి కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మరొకసారి వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలి. అందుకోసం మళ్ళొకసారి వాటర్ పెట్టుకొని వాటర్ ఫుల్గా మరిగిన తర్వాత ఇందులో వేసేసుకుందాం. మనం క్లీన్ చేసుకున్న బోటి మొత్తం ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. ఇలా పైన కొంచెం నురుగులాగా ఇట్లా వస్తుంటుంది మనకి. ఇలా కొంచెం నురుగులాగా వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అన్ని డ్రైన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం రబ్ చేసుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ ఇలా వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చారు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే అందుకోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టుకొని పెట్టుకోవాలి. మనం చారు చేయడానికి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 లార్జ్ ఆనియన్ ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం పువ్వు వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇంకా ఎక్కువ గరం మసాలా వేయలేదు, ఖాళీ బిర్యానీ ఆకు ఇంకా కొంచెం పువ్వు వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాం. స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు లవంగం, ఇలాచి ఇంకా కొద్దిగా సాజీరా వేసుకొని అన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా లీవ్స్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇది అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని ఇలా మనకి దగ్గరగా గ్రేవీ లాగా ఇలా అవుతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటి మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. కొద్దిగా బోటి మొత్తం ఇందులో మొత్తం వేసేసి ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి కొంచెం ఉడికిన తర్వాత మనకి స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేస్తున్నా. బోటి వేసుకున్న తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలా, లేకపోతే కింద అడుగు అంటుకుంటుంది. కారం వేసి ఒకసారి మొత్తం చక్కగా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా అంటే బోటి ఉడికేటట్టుగా 1-2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బోటి మొత్తం చక్కగా ఉడకాలి మనకి. అది ఉడికేంత వరకు కూడా కొన్ని వాటర్ వేసుకొని, ఇన్ని వాటర్ అన్ని కంటే కూడా మనకి బోటికి మనకి కుక్ అయ్యేటట్టుగా వాటర్ వేసుకొని విజిల్ ఫిట్ చేసుకొని 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 6 విజిల్స్ వచ్చిన తర్వాత నార్మల్గా ఎయిర్ అంతా పోయిన తర్వాత తీసి చూసిన, నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా బోటి పట్టి మన విజిల్స్ 5 or 6 ఇలా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా బోటి కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా పర్ఫెక్ట్గా బోటి మొత్తం కుక్ అయిన తర్వాత చూసినారు కదా, ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బోటి అయితే. ఇప్పుడు
మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీనికి చారు పెట్టుకుందాము. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు మొత్తం ఇందులో వేసేసుకుందాం. చింతపండు పులుసు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని, చింతపండు పులుసుకి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నాను నేను. జీలకర్ర పౌడర్ కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. కొంచెం మెంతుల పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ బేసన్ తీసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. బేసన్ అన్నా లేకపోతే బియ్యం పిండి అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు మరిగిన తర్వాత మన టేస్ట్ చూసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇంతేనండి, సింపుల్గా బోటి చారు ఇలా ప్రిపేర్ చేసుకోండి. అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.